పసుపు, కారం వాటి కలిపేసి ఉంచారు ఫిష్కి. ఉల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత అల్లం పసుపు వేసి కలపాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా ఫిష్ వేసేయాలి. ఫిష్ కొంచెం ఇట్లా కలిపి ఉంచేసి మూత పెట్టాలి. కొంచెం ఫ్రై అయినా లైట్గా వాటర్ పోయాలి. కొంచెం వాటర్ పోసేసి ఇట్లా ఊపాలి కొంచెం, ఎందుకంటే ఫిష్ అనేది కొంచెం తొందరగా చిట్లిపోతుంది కాబట్టి అట్లా కొంచెం ఊపేసి ఉంచాలి. అది కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఎందుకంటే ఫిష్ అనేది కొంచెం ఫ్రై అయితేనే బాగుంటుంది. అలాగే మందపాటి గిన్నె అయితేనేమో ఏం పర్లేదు, లేకపోతే మాత్రం అడుగంటుతుంది కాబట్టి కొంచెం మధ్య మధ్యలో ఇలా ఊపుతూ ఉండాలి. ఫిష్ ఫ్రైకి ఏమైతే చింతపండు వాడకుండా నిమ్మరసం అయితే వాడుతున్నాం. మా అత్తమ్మ నిమ్మరసం అయితే ఒక 2 స్పూన్లు నిమ్మరసం వేశారు. మిర్చి అయితే పైనుంచి వేసామంటే అది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రైలో ఆయిల్లో కంటే ఇలా పైనుంచి కర్రీలో వేస్తే అయితే బాగుంటుంది. మొత్తం ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేస్తే సరిపోతుంది.